హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది సృష్టించిన ప్రభంజనం ఇంకా తగ్గక ముందే టాలీవుడ్‌లో అంతకంటే పెద్ద తుఫాను ఒకటి సిద్ధమవుతుంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, లెక్కల మాస్టర్ సుకుమార్ గారు కాంబినేషన్‌లో రాబోతున్న 'ఆర్‌సీ 17'. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కేవలం స్క్రిప్ట్ హైప్ మాత్రమే కాదు, అంతకు మించి ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి కొన్ని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమా కేవలం ఒక నార్మల్ పాన్ ఇండియా మూవీ కాదు. సుకుమార్ ఈసారి ఏదో పెద్దదే ప్లాన్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటో ఈ వీడియో క్లియర్‌గా చెప్తాను. మర్చిపోకుండా నా వీడియో ఎండ్ దాకా చూడండి. చాలామంది మన ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువమంది వెయిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రీసెంట్‌గా జరిగిన 'పెద్ది' సక్సెస్ మీట్‌లో సుకుమార్ గారు స్టేజ్ పైకి రాగానే మెగా ఫ్యాన్స్ అంతా ఒకే స్వరంతో 'ఆర్‌సీ 17, ఆర్‌సీ 17' అప్డేట్ అంటూ గట్టిగా కేకలు వేశారు. జనరల్‌గా సుకుమార్ గారు సినిమా డీటెయిల్స్ బయట పెట్టడానికి అసలు ఇష్టపడరు. అదే స్టైల్‌లో ఫ్యాన్స్ గోల చేసి నవ్వుతూ సుకుమార్ ఒక క్రేజీ హిట్ ఇచ్చారు. 'ఆర్‌సీ 17' సినిమా కోసం కదా మీరంతా అడుగుతున్నారు. నాకు అర్థమైంది. కానీ ఆ సినిమా వివరాలు ఇప్పుడు నేను చెప్పను. నాకు ముందే అన్నీ చెప్పడం అసలు ఇష్టం ఉండదు. ఆ సస్పెన్స్ ఏటో మీ ఊహలకే వదిలేస్తున్నా. లవ్ యూ ఆల్. అప్డేట్ చెప్పనందుకు ఐ యామ్ వెరీ సారీ అని చెప్పారు. ఒక డైరెక్టర్ మీ ఇష్టం వచ్చింది ఊహించుకోండి అన్నారంటే థియేటర్‌లో సుకుమార్ గారు చూపించబోయే విశ్వరూపం ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్‌ను పక్కా లోకల్ విలేజ్‌లో చూపించిన సుకుమార్ గారు ఈసారి రూట్ పూర్తిగా మారుస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 'ఆర్‌సీ 17' పల్లెటూరి నేపథ్యంలో కాకుండా ఒక హైలీ స్టైలిష్, రా అండ్ రస్టిక్ అర్బన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. అంటే చరణ్‌ను మున్నెప్పుడూ చూడని ఒక మైండ్ బ్లోయింగ్ సిటీ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారని కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే థియేటర్‌లో బద్దలైపోవడం ఖాయం. అయితే ఈ సినిమా షూటింగ్ జూలై లేదా ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం షూటింగ్ మరికొంత ఆలస్యం కానుంది. దీనికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. అందుకే ప్రతి సీను పక్కాగా వచ్చేలా మరింత సమయం తీసుకున్నారని స్క్రిప్ట్ వర్కర్స్ లాక్ చేస్తున్నారు. ఇంకో 2 ముఖ్యమైన కారణాలేంటంటే రామ్ చరణ్ హెల్త్ అప్డేట్. 'పెద్ది' సినిమా క్లైమాక్స్‌లో యాక్షన్ షెడ్యూల్ సమయంలో చరణ్ చేతికి చిన్న గాయమైంది. దీనికోసం ఆయన ఒక మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నారు. డాక్టర్ సలహా మేరకు సర్జరీ తర్వాత చరణ్ కనీసం 2-3 నెలల పాటు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ కారణంగానే 'ఆర్‌సీ 17' అఫీషియల్ లాంచ్ మరియు రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది దసరా పండుగ కానుకగా లేదా డిసెంబర్‌లో ప్రారంభం కాబోతుంది. ఇది ఒక రకంగా మంచిదే. 100% ఫిట్‌నెస్‌తో సెట్స్ పైకి వస్తారు. అటు సుకుమార్ కూడా బుల్లెట్ ప్రూఫ్ స్క్రిప్ట్‌తో రెడీ అవుతున్నారు. ఏదేమైనా చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలే. దసరా తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టలెక్కనుందా? మరి సుకుమార్ మార్క్ స్టైలిష్ సిటీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్‌ను చూడడానికి మీరు ఎంతవరకు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లోని షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం అసలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.